నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని గత 4 ఏళ్ల నుండి ప్రకృతి విలయతాండవం నిండా మునుగుతున్న రైతాంగంను మానవతా దృక్పథంతో ఆలోచించి ఆదుకోవాలని రైతాంగానికి టోపీ పెట్టిన గంగా కావేరీ సీడ్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎకరం 14 మడ అవుతుంది. 4 ట్రాక్టర్లు బిడ్డం పోసుకొని ఇవే వడ్లు చూద్దాం. అక్కడ పెద్దవన్నీ ఎప్పటి నాకు చిన్న ప్రభాకర్ భాయ్, ఎకరాన మీరు ఎంత ఖర్చు పెట్టిండ్రు? ఎక్కువ పంట ఇదే ఉన్నది సార్. 120 రోజులు వస్తాను. మొత్తం 150 రోజులు పెట్టుబడి పెట్టిండ్రు. మీరు ఒక ఎకరంలో మంచిగా దిగుబడి వస్తే ఎంత వస్తుంది? ఇది 33-34 క్వింటల్స్ వస్తాయి. ఇది బొట్టి రకం 30 క్వింటల్ ఈజీగా వస్తాయి. 40,000 రూపాయలు వస్తాయి. మనం ఆడికి పోయి చూస్తే ఈ రకం ముందర పోతే కూడా బాగుంది. నాకు చిన్న ప్రభాకర్ భాయ్, ఎకరాన మీరు ఎంత ఖర్చు పెట్టిండ్రు? ఎక్కువ పంట ఇదే ఉన్నది సార్. 120 రోజులు వస్తాను. మొత్తం 150 రోజులు పెట్టుబడి పెట్టిండ్రు. మీరు ఒక ఎకరంలో మంచిగా దిగుబడి వస్తే ఎంత వస్తుంది? ఇది 33-34 క్వింటల్స్ వస్తాయి. ఇది బొట్టి రకం 30 క్వింటల్ ఈజీగా వస్తాయి. 40,000 రూపాయలు వస్తాయి. మనం ఆడికి పోయి చూస్తే ఈ రకం ముందర పోతే కూడా బాగుంది. సిరికొండ మండల కేంద్రంలో గల పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో అంతర్జాతీయ నీటి దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతను గురించి తెలిపే ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నీటిని వృధా చేయవద్దని, నీటిని వృధా చేస్తే ముందు తరాల వారికి త్రాగడానికి కూడా నీరు దొరకదని, భూగర్భ జలాలు పెంచే విధంగా ఇంకుడు గుంతలు ప్రతి ఒక్కరూ తవ్వించుకోవాలని ఆయన సూచించారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా 20 మందికి పైగా కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ నేటి విద్యార్థులు, యువత భగత్ సింగ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ముందుకెళ్లాలని తెలియజేశారు. అతి చిన్న వయసులోనే దేశం కోసం ఉరికంబం ముద్దాడిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అని తెలియజేశారు. నేటి యువత వారి జీవిత చరిత్రను అధ్యయనం చేయాలని తెలియజేశారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది జీవితాలను కాపాడిన వాళ్లమవుతామని, తరచూ రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుందని అన్నారు.
సాధిద్దాం భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం జోహార్ భగత్ సింగ్ జోహార్ భగత్ సింగ్ ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. దాదాపు ఈ కార్యక్రమంలో 20 మంది ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు పాల్గొనడం జరిగింది. బ్లడ్ డొనేట్ చేయండి, ఒక లైఫ్ను, ఒక జీవితాన్ని సేవ్ చేయండి అని చెప్పేసి ఒక నినాదంతో 94వ వర్ధంతి సందర్భంగా అనేక బహుముఖ కార్యక్రమాలు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ చేయడం జరుగుతుంది. ఈరోజు చాలామంది ప్రజలు ఈరోజు బ్లడ్ లేక ఈరోజు యాక్సిడెంట్లు అదేవిధంగా అనేక సందర్భంలో బ్లడ్ లేక చాలామంది ప్రజలు చనిపోతున్న పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. కాబట్టి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ఇక్కడికి వెళ్ళి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క యువకుడు ఈరోజు బ్లడ్ ఇచ్చి ఒక లైఫ్ను సేవ్ చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు రోజుకి ఈరోజు ఈ దేశంలో భగత్ సింగ్ ఒక జీవిత చరిత్రను ఈరోజు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు దేశం కోసం ఈరోజు ప్రాణాలు పెట్టిన భగత్ సింగ్ ఈరోజు నేటి యువతకు ఆదర్శం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మేము తెలియజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐగా భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు డివైఎఫ్ఐగా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు, దాంతోపాటు డ్రగ్స్కి ఈరోజు యువత అడాక్ట్ అయ్యి వారి జీవితాలను ఈరోజు చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితి దేశంలో కనబడుతుంది. కాబట్టి ఈరోజు విద్యార్థులు, యువత ఈరోజు డ్రగ్స్ను వీడి ఈరోజు బంగారు భవిష్యత్తు లైఫ్కు ముందుకు సాగాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా మేము కోరడం జరుగుతుంది. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో దాదాపు 20 మంది విద్యార్థులు, యువకులు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు పాల్గొనడం జరిగింది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. యూత్ ఐకాన్, ద రియల్ హీరో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈరోజు బ్లడ్ డొనేట్ క్యాంప్ను నిర్వహించడం జరిగింది. దాదాపు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు ఒక 20 మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ ఆశయాలను ఈ దేశంలో ఉన్నటువంటి యువత కూడా అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే ఓ జీవితాన్ని కాపాడినట్టు అవుతుంది. ఓ జీవితాన్ని కాపాడాలంటే ఈరోజు రక్తం ఎంత అవసరమో ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీలు కోరడం జరుగుతుంది. నరేష్ పటేల్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సే నో డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 94వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని ప్రభుత్వ హాస్పిటల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భగత్ సింగ్ జీవితాన్ని స్ఫూర్తి తీసుకుని ఈరోజు యువత ముందుకు పోవాలి. కానీ ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్రంలో యువతనైనా విద్యార్థులైన బెట్టింగ్ యాప్స్కును డ్రగ్స్కి అలవాటైన పరిస్థితి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉంది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి. దానికి బానిసలుగా యువత ఈరోజు అదేవిధంగా నడుస్తున్న పరిస్థితి ఉన్నది. అనేక మంది యువత బెట్టింగ్స్ పెట్టి ఈరోజు సూసైడ్ చేసుకున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదే ఈరోజు చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్కి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు వాళ్ళ యాప్స్ని ప్రమోట్ చేయించుకుంటున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఫస్ట్ గవర్నమెంట్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళపైన తీవ్రమైన చర్య తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ని మొత్తం అరికట్టాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలుగా మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే అనేక మంది అప్పుల పాలయ్యి బెట్టింగ్లలో పైసలు పోగొట్టుకొని ఇంట్లో చెప్పుకోలేక సూసైడ్లు గురేసుకుంటున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. దీన్ని వెంటనే అరికట్టాలి. అదేవిధంగా డ్రగ్స్కి ఇవాళ రేపు చూస్తున్నాం, గంజాయి అమ్మడం, డ్రగ్స్ సరఫరా చేయడంలో తెలంగాణ టాప్ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈరోజు అరికట్టడంలో మనం ఫెయిల్ అయినామని కూడా చెప్పచ్చు. డ్రగ్స్ పైన, గంజాయి పైన కూడా ప్రభుత్వం ఇంకా దృష్టి సారించి యువతకి మేలు చేసిన వాళ్ళు కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు వినయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిని. చూసుకున్నట్టయితే ఎంతోమంది విద్యార్థులు డ్రగ్స్కును బెట్టింగ్ యాప్స్కి బానిస అవ్వడం జరుగుతుంది. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లు చేయబట్టి వాళ్ళ మాయమాటల్ని నమ్మి 10 మ్యాచ్ అని చెప్పేసి, ఐఎక్స్ బెట్ అని చెప్పేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి వాళ్ళు బానిసలై ఎంతో డబ్బులు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇంట్లో చెప్పుకోలేని ఎడల వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నానికి వస్తుంది.
ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది తెలంగాణలో చూసుకుంటే గత నెలలు పడి ఎన్నో సూసైడ్ అటెంప్ట్స్ కానీ సూసైడ్ కేసులు కానీ ఎన్నో నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులు చదువుకి దూరం అవుతున్నారు, డ్రగ్స్కి దగ్గర అవుతున్నారు. దానివల్ల ఏమిటిగా అంటే విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి మనకి ఈరోజు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఒకవేళ వీటిని అరికట్టలేని ఎడల ఎంతోమంది విద్యార్థులు నష్టపోతారు, ఎంతోమంది కుటుంబాలు నాశనం అవుతాయి అని చెప్పేసి యువజన సంఘాలను మా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. దీన్ని తప్పకుండా అరికట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు సందేశ్, జిల్లా కమిటీ సభ్యులు. 4వ సంవత్సర భగత్ సింగ్ డెత్ యానివర్సరీ సందర్భంగా DYFI SFI ఫెడరేషన్ వాళ్ళు మనకి 20 యూనిట్స్ వరకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు ప్రతి ఇయర్ చేస్తారు. మనకి చాలా అప్రిషియేట్ చేస్తున్నాము మీరు చేసే ఈ ఎఫర్ట్ని. ఇలాగే మీ సపోర్ట్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? డాక్టర్ ఉషా గంగా. బైన్సా రూరల్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ మొదట పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది యొక్క డ్రిల్ సమీక్షించారు మరియు ప్రతి శనివారం జరిగే డ్రిల్ పరేడ్లో పాల్గొనాలని తెలిపారు. సిబ్బంది యొక్క జనరల్ కిట్లో ఉండే వస్తువుల వివరాలు, వాటి యొక్క ఉపయోగాలు సిబ్బందికి వివరించారు. వాటిని భద్రపరిచే విధానాన్ని పరిశీలించడం జరిగింది. వెనువెంటనే పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రభుత్వ వాహనాలను మరియు వాటి రికార్డులను పరిశీలించారు. Right, left, come on, turn. Left, right, left, right, left, right, left, right, left, right, turn. Right, foot. Right turn. Left, right, left, left, right, left, left, right, left, left, right, left, front, turn. आगे बढ़ेगा. Right, foot. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్. వెదురుకుప్ప మండలం యనమలమంద హెచ్డబ్ల్యూ గ్రామస్తులు ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టింది. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను చిత్తూరు మెడికల్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విషాదకరం జరిగింది గంగాధర నియోజకవర్గంలో. ఆ సిచ్యువేషన్ చూస్తే నిజంగా చాలా బాధేసింది. యనమల మంద నుంచి ఆ కాలనీ నుంచి యనమల మంద విలేజ్ నుంచి సుమారుగా 30 మంది ట్రాక్టర్లో అరవసేనపల్లి అనే ఊరికి ఒక డెత్ కోసం వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లో 30 మంది కూర్చొని ప్రయాణం చేయడం జరిగింది.
డెత్ చూశారు. మళ్ళా తిరిగి వాళ్ళు యనమల మందకి ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రైవర్ వచ్చి కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళి కట్ చేయడం వల్ల మొత్తం మంది కూడా అక్కడ ఈ ట్రాక్టర్ బోల్తా పడి అందరికి కూడా చాలా మందికి విపరీతమైన దెబ్బలు. ఒక ముగ్గురు పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉన్నారు. 26 మంది ఆల్రెడీ ఇక్కడ మన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆల్రెడీ అడ్మిట్ అయినారు. వాళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స అన్నీ కూడా జరుగుతుంది. నేనే ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళందరినీ కూడా పరామర్శించాను. వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. ముగ్గురు మాత్రం సివియర్ ఇంజరీస్ ఉన్నాయి. తలలో కొంత దెబ్బలు ఉన్నాయి, మళ్ళా రిబ్స్లో కూడా కొన్ని దెబ్బలు ఉన్నాయి. ఆ ముగ్గురిని మాత్రం ఇక్కడికి మనం సిమ్స్ హాస్పిటల్కి ఇమీడియట్గా వాళ్ళని తరలిస్తున్నాము. ఇద్దరిని, ఒకరైతే రాణిపేట సిఎంసి వేలూరుకి వెళ్ళారు. ఈ ముగ్గురైతే సీరియస్గా ఉన్నారు. 26 మంది అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉన్నారు. ఇక్కడ ఉండే హాస్పిటల్లో ఉండే డాక్టర్స్, అదేవిధంగా నర్సెస్ అందరూ కూడా మంచిగానే చూసుకున్నారు. మన డాక్టర్ అరుణ్ కుమార్ గారు కూడా దగ్గర ఉండి అన్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకుంటున్నారు. ఇది చాలా విషాదకరం. నేనేం చెప్తున్నానంటే, ఇదే సిచ్యువేషన్ మనకి ఒక 1 month ముందు కూడా టాటా ఏసీలో టైర్ పగిలి దగ్గర 20 నుంచి 30 మంది కూడా గాయాలు తగ్గినాయి. సో నేను స్ట్రిక్ట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్కి, మన సిఐ గారికి, ఎస్ఐ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఏమని చెప్పానంటే, ఎవరైనా ఆటోలో కానీ, అదేవిధంగా ట్రాక్టర్లో కానీ, టాటా ఏసీలో కానీ మోర్ దెన్ 5 మందికి పైన పోతే వాళ్ళపైన ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ ఆదేశాలు అందరికీ కూడా చెప్పాను. సో ఇవన్నీ కూడా సిఐ గారు, ఎస్ఐ గారు ప్రతి మండలంలో దీన్ని తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు. సో కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి నేను మన పోలీస్ సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. చాలా విషాదకరం. ఇది చూసి చాలా బాధేసింది. నిజంగానే నా మనసు కదిలి వేసింది. ఇది చూస్తే ఫెసిలిటీ కూడా అంత మంచిగా లేవు. ఒక బెడ్ పైన 2 పడుకోవడము, వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ కూడా కొన్ని చిన్న ల్యాకింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి, హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ చిత్తూరులో మెరుగైన వైద్యం అందించేలా ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి నేను చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమర్ రాజా రాజన్న ట్రస్ట్ పేరుతో భూదందా పాల్పడుతున్న మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి, మాజీ ఎంపీ జయదేవ్ నుండి తమకు న్యాయం చేయాలని తవనంపల్లి మండలం దిగువ మాగాం గ్రామానికి చెందిన గోపీకృష్ణ, డాక్టర్ వైవి హరీష్ చంద్రలు తవనంపల్లి ప్రెస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు. శనివారం తవనంపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు గోపీకృష్ణ మాట్లాడుతూ, తమ తాతల కాలం నుంచి ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిలో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు. తమ భూమిలోని అమర్ రాజా స్కూల్ భవనం నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని యాజమాన్యానికి తెలిపినా పట్టించుకోలేదని వాపోయారు. కనీసం నష్టపరిహారం చెల్లించాలంటూ రెవెన్యూ అధికారులకు విన్నవించడంతో 2018 సంవత్సరంలో 145 సెక్షన్ విధించారని తెలిపారు. మాది చిత్తూరు జిల్లా దిగువ మాగు తవనంపల్లి మండలం దిగువ మాగు విలేజ్. నా పేరు గోపీకృష్ణ. గత 15-20 సంవత్సరాలుగా మా భూముల కోసం మేము మాన ప్రాణాలని దారం పోసుకుంటున్నాం. ఇక్కడ అమర్రాజా ఫ్యాక్టరీ యజమాని గల్లా అరుణ్ కుమారి, గల్లా రామచంద్ర నాయుడు, అదేవిధంగా రాజన్న ట్రస్ట్ పేరుతో భూములు కావాలనేసి 2015 నుంచి మమ్మల్ని 2008 నుంచి మమ్మల్ని టార్గెట్ చేశారు. 2008లో ల్యాండ్ సెర్చ్ పెట్టారు. ల్యాండ్ యాక్టివేషన్ పెట్టి భూములు కొందరి అందరికీ లాక్కోవాలని చూశారు. సెర్చ్ నోటీసులు ఇచ్చి తర్వాత గ్రామంలో కొంచెం అలర్జెడ్ అయినాక 2 పునరాస్కాల దిగువ గ్రామస్తులంతా ఏకమై ల్యాండ్ సెర్చ్ ఒప్పుకోకుండా నిరాకరించారు. ల్యాండ్ సెర్చ్ వదిలేసి తర్వాత ఏదో కొందరు రైతుల దగ్గర ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు. ఇవ్వని వాళ్ళంతా కొందరికి చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించారు. ప్రభుత్వ కాలాల కట్టంగా ప్రహరీ గోడలు నిర్మించి రాకపోకలకి ఆటంకం కలిగించారు. కనీసం వస్తువులు పోవడానికి దారి లేదు, మనుషులు పోవడానికి దారి లేదు. కింద వాటర్ పోయడానికి మాత్రం మేము దారి వదిలేస్తామని ఎంఆర్ఓ దగ్గర రెవెన్యూ వాళ్ళ దగ్గర ఇచ్చారు. దీనిపైన గత ఇప్పుడు 3 ప్రభుత్వాలు
మారినాయి. ఏ ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు ఇచ్చినా, ఎన్ని కంప్లైంట్లు పెట్టినా ఎవరు కానీ, ఏ ప్రభుత్వంలో కానీ అధికారులు కానీ, నాయకులు కానీ, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఎస్ఐలు, పోలీసులు, ఎస్పీలు ఎవరు కానీ ఇంతవరకు మాకు న్యాయం అంటూ జరగలేదు. మా భూములు 145 సెక్షన్ పెట్టించారు. ఆ ల్యాండ్ పోతాయి దిగులతో మా మదర్ గారు 2008లో కాలేజీ పారాలసిస్ వచ్చి పడిపోతే 2018లో మరణించిన. అంతవరకు మా భూములు లాక్కొని మమ్మల్ని భూములను పోనీయకుండా ఏది కానీ మమ్మల్ని అన్యాయంగానే చేసేశారు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఎవరు న్యాయం చేయలేదు. లాస్ట్కి ఆయన చనిపోయి దాన సంస్కారాలు మా ల్యాండ్ చేయాలనుకోతే కూడా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మమ్మల్ని కైలు లేకపోనియకుండా ఇబ్బంది పెట్టి నిలిపేశారు. తర్వాత ఆ 145 సెక్షన్ ఆ రోజు పెట్టారు. 2018లో 145 సెక్షన్ పెట్టించి ఇంతవరకు దాన్ని రిమూవ్ చేయమంటే గత 7-8 సంవత్సరాలుగా టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, టేక్ చెట్లు మొత్తం ఈరోజు 1 కోటి రూపాయల విలువ నాకు నష్టమైంది. నా అడవి మాదిరి తయారైంది. ప్రహరీ గోడ చుట్టూ రైతుల దగ్గర రైతులని పక్క రైతులను అడిగి ప్రహరీ గోడ నిర్మించారు. అది మళ్ళా మేము పోలీసు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిస్తే నైట్ గోడ కొట్టారు. ఆధారాలతో కూడా పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినాం. టిప్పర్లు, ట్రాక్టర్లు, అన్ని వెహికల్స్తో కూడా మనుషులతో కూడా ఫోటోలు తీసిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. సివిల్ నేచర్ అని రెఫర్ చేశారు కోర్టుకి లాస్ట్కి. ఇది సివిల్ నేచర్ అండి. భూములు ఆక్యుపై చేసుకొని మా భూముల్ని పోనీకుండా చేసి మళ్ళీ కాంపౌండ్లు వాళ్ళే డెమాలిష్ చేయించి మేమే డెమాలిష్ చేసాము, మేమే కట్టించామనేసి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి కోర్టులు కేసులు ఇప్పించారు. 4 కేసులు నడుస్తున్నాయి. లోకాయుక్తలో కేసు నడుస్తూ ఉంది. గౌరవ లోకాయుక్త గారు తెప్పించుకున్న విజిలెన్స్ రిపోర్ట్ మీద ఇంతవరకు 2000 విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఇది అన్యాయం జరిగింది, రైతులంతా భూములు ఆక్యుపై చేసుకున్నారు, కాలువలు ఆక్యుపై చేసి 5-6 మంది రైతులు 10 మంది రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారని విజిలెన్స్ రిపోర్ట్ నీట్గా 20 పేజీల రిపోర్ట్ నివేదికిస్తే దాని మీద ఇంతవరకు ఏ అధికారులు కానీ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాలకు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వైసీపీ మళ్ళీ టీడీపీ ప్రభుత్వం 3 ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వాలకు ఎన్ని అర్జీలు ఇచ్చినా, ఎన్ని లెటర్లు పెట్టినా ఎక్కడ కానీ ఏ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ అసలు ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యం అంటేనే ప్రభుత్వాలు ఉన్నాయా, మన ప్రభుత్వాలు అవసరమా, ప్రజాస్వామ్యం అవసరమా అని ఉంది. రాజరికంలో బతుకుతున్నామా, ప్రజాస్వామ్యంలో బతుకుతామా మనకు అర్థం కాలేదు. ఉద్యోగాలు చేసే వాళ్ళు జీతాలు తీసుకుంటా ఉన్నారు, వాటి ప్రజలకు న్యాయం చేయలేదు. సామాన్యులకి రాజకీయ నాయకులు ఇంకా దోచుకుంటా ఉన్నారు. పెద్దిరెడ్డి పాపాలు పెద్దిరెడ్డి అంటారు. ఇట్లా గల్లారం కుమారి, గల్లారామచంద్ర భూములు రాకొని ఒక దిగువ మార్గంలో ఎంతమంది రైతులని అన్యాయం చేస్తున్నారంటే ఇంకా ఎంతమంది చిత్తూరు జిల్లాలో ఎంతమంది రైతులని ఎంత భూములు లాక్కున్నారు, ఎంత అన్యాయం చేశారు. వాళ్ళని ఇచ్చారు, ప్రభుత్వాలు పెట్టుకున్నారు. ఇటువంటి వాళ్ళు మనకు నాయకులు వాళ్ళు సిగ్గు శరం లేదా మనకు? ఎందుకు పెట్టుకున్నారు? ఈరోజు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారు. సరే, మళ్ళీ గవర్నమెంట్ అన్ని మారినాయి. ఏదో ఇప్పుడు కొత్తగా కలెక్టర్ వచ్చారు, పీజీఆర్ అనేసి కొత్తగా పెట్టినారు. అది కంప్లైంట్లు ఇచ్చాం పీజీఆర్ఎస్లో. ప్రతి ఒక్కటికి కంప్లీట్గా మేము ఇచ్చేసాము, సమస్య పరిష్కరించేసినాము, మీ సమస్యలు పరిష్కరించేసినాము, మాకు రిప్లై వస్తుంది. ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. చూపించు చూడండి, పీజీఆర్ఎస్ సమస్య పీజీఆర్ఎస్లో 10 ఇచ్చినాం. ఈ నెంబర్తో కూడా పెట్టున్నాం మీకు. ఎక్కడ కానీ ఏ సమస్య కానీ మాకు పరిష్కరించిన పాపన పోలేదు. ఇదే సమస్యలు ఉన్నాయి. భూములు ఆక్యుపై చేసుకున్నారు, ఇట్లా చెప్పినా పరిష్కారం కాల. సరే, కలెక్టర్ గారు ఏదో ఇచ్చారు, 145 సెక్షన్ రిమూవ్ చేయండి, నేను సైన్ పెడతానని ఎంఆర్ఓకి పెట్టారు, చెప్పారు. ఆ ఎంఆర్ఓ గారు ఇంతవరకు తెలుసుకున్నారు. నవంబర్ నుంచి 4 హీరింగ్లు జరిగాయి కలెక్టర్ దగ్గర. 5 మంది రైతులు పోయాం. పోతే అన్నీ మాట్లాడారు, మీకు న్యాయం చేస్తామన్నారు. ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు. మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ పీజీఆర్ఎస్ రాలేదంటారు. పీజీఆర్ఎస్ ఎన్నిసార్లు తిరగాలి సార్? ఎన్ని ఇచ్చే సమస్యలు ఎన్నిసార్లు తిరగాలి? మేము రైతులు కదా, సన్నకారు రైతులు, ఎక్కడ పోవాలంటే ఇంతవరకు మాకు కానీ న్యాయం చేయలేదు. అట్లే అదేవిధంగా దీనిలో వచ్చి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు 31/3/2023 అంటే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ విజిలెన్స్ రిపోర్ట్ మీద ఎవరన్నా కానీ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఇచ్చింది విజిలెన్స్ రిపోర్ట్స్. దీని మీద ఎవరు కానీ యాక్షన్ తీసుకోకుండా స్కూళ్ళు అదేవిధంగా సిబిఎస్ఈ స్కూల్ రన్ చేయాలంటే ఇటువంటి భూ సమస్యలు కానీ ల్యాండ్ ఇష్యూలు కానీ ఏవి కానీ ఉండకూడదు. ఖచ్చితంగా ఇవి కనేసి ఉన్నారు. ఎవరు కానీ అక్కడ పోవాలంటే ఇదేదో పాకిస్తాన్కో ఇంకెక్కడికో పోయినట్టుగా ఉంది. కానీ స్కూల్లో ఆక్యుపై చేసుకుని రైతుల్ని ఇబ్బంది పెడతా ఉంటే అప్పుడు పాకిస్తాన్లో వాళ్ళు ఏదో వచ్చి పీఓకని ఆక్రమణ చేసుకుని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి వాళ్ళు దుర్మార్గుల
వాళ్ళకంటే దుర్మార్గ దేశంలో ఉన్నారు. వాళ్ళే పాకిస్తాన్ కోసం ఇండియా పార్టీలు ఎంతమంది జవాన్లు చనిపోతున్నారు. ఈ దేశంలో ఇక్కడ రాజకీయ నాయకులు తీవ్రవాదుల కంటే మోసంగా తయారైనారు. రైతులు భూములు దోచుకుంటా ఉన్నారు. ఈ గ్రామస్తులంతా ఉద్యోగాలకు ఏదో వాళ్ళ దీనికన్నా పడి న్యాయం మాట్లాడే గ్రామాల్లో న్యాయాలు నశించిపోయినాయి. ఎవరు కానీ గ్రామస్తులు న్యాయము ఇది అన్యాయం మాట్లాడే ఇది లేదు. మేము అన్ని సమస్యలు ఇంకా ఎవరికి చెప్పుకోలేకుండా లాస్ట్కి మా విలేకరులు అయితే న్యాయం చేస్తారు, జర్నలిస్టులు అయితే దీన్ని ముందుకు తీసుకెళ్తారు అని ఒక నమ్మకంతో వచ్చినాము. మీరందరూ ప్రెస్ వాళ్ళందరూ దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళని నిలదీయండి, పెట్టండి ప్రజాస్వామ్యంలో ముందుకు అన్నింటి సమస్యలంతా మా సమస్యలు తీర్చండి. మాకు అందుకనేసి మీకు ప్రెస్ వాళ్ళు వేడుకుంటాము. ఇది బాగా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను.